హాయ్ అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, డిసెంబర్ 25న మీ పండగ కదా అనేసి. కానీ క్రైస్తవుల పండగ అనేది అవి వేరుగా ఉంటాయండి. క్రైస్తవ పండగల గురించి మీకు చెప్తే అర్థం కాదు. కానీ పండగ అనగా, క్రైస్తవుల పండగల అనగా ఏదో ఒక ఐటమ్స్ వండేసుకుని పిండి వంటలు వండేసుకునో పళ్ళతోనో పిండి వంటలతోనో పంచిపెట్టుకుంటూ తీసుకుంటూ ఇస్తూ అన్నటువంటిది పండగ కాదు. మనం సజీవ లెక్కలో ఉన్నాము. ఈ యొక్క డిసెంబర్ 25వ తారీఖు అనేది క్యాలెండర్ పరముగా, బైబిల్ పరంగా కూడా యేసు ప్రభువు వారు పుట్టారు అనేది ఎందరో నమ్మేటటువంటి విషయము. అది నిజమైనటువంటి విషయం కాబట్టి మరి సమస్తము యేసు ప్రభువు వారిదే. అయితే యేసు ప్రభువు వారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు మరణించారు అనేది కాదు. ఆయన ఏకైక దేవుడైన ఎప్పుడు ఉండేటువంటి దేవుడు. మనము సజీవులుగా ఉన్నాము కాబట్టి మన దగ్గరలో ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళి డిసెంబర్ 25 అనేది దేవుణ్ణి ఆరాధించుకోవడం అది ప్రాముఖ్యం. పాపములో ఉన్నాము, లేకపోతే ఏమీ లేకన్నా ఉన్నాము, అలా ఇలా కాదు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి వస్త్రాలు ఉన్నా, మీరు కానుకకి డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న మందిరానికి, మీరు ఎవరైనా కావచ్చు, మానవాళి కోసం పుట్టాడా ఆయన. మానవులు మరి మనమైనటువంటి సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించుకుంటే అది క్రైస్తవులకే కాదండి, ప్రతి ప్రజలకి కూడానండి, ప్రతి మతస్థులకి కూడా దేవుడు ఒక్కడేనండి. అది గుర్తు తెచ్చుకుందాము, ప్రజలందరూ కలిసి ఉందాము. అదేవిధముగా డిసెంబర్ 25ని మీరు అవకాశమును బట్టి మీరు మీ మందిరాలకు వెళ్ళి ఆ రోజుని పనులు పెట్టుకోకండి. ఆ రోజుని కొద్దిపాటు పని పెట్టుకుని ఇంట్లో వంట చేసుకోవచ్చు, లేదంటే కొన్ని మందిరాల్లో భోజనాలు కూడా పెడతారు డిసెంబర్ 25ని. అలాగే వాళ్ళు పెడతారని కాదు, కానీ మీరు మీ వంట మీరు చేసేసుకుని చక్కగా 8, 9, 10 ఆ టైంకి డిసెంబర్ 25వ తారీఖుని మీ దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం వరకు నిజం ఒకటి. కానీ దేవుడు మిమ్మల్ని కలుసుకుంటున్నాడా లేదా అనేది మీకు చాలా ప్రాముఖ్యమైన విషయము. క్రైస్తవులు ప్రభు బల తీసుకుంటేనే, ప్రభు ఆ యొక్క ద్రాక్షరసము, ఆ యొక్క రొట్టు తీసుకుంటేనే క్రైస్తవులు దేవుని రాజ్యము వెళతారు, రైటే. కానీ ప్రతి ప్రజలని కూడా ఆయన రక్తము అనేది, ఆయన యొక్క మనకి రక్తం అనేది మనలో ఉంది, అలాగే ప్రాణం అనేది మనలో ఉంది, శరీరం అనేది మనలో ఉంది. మన యొక్క భర్త మనల్ని కలుసుకున్నప్పుడు శరీరములు ఒకటవుతాయి, కానీ మరి ఏది ఒకటి అవ్వదు. శరీరము ఒక్కటైనప్పటికీ కూడా అది వేరు వేరే అయిపోతూ ఉంటుంది. ఒక్కొక్క సమయంలోని మాత్రమే అది ఒక్క శరీరముగా శరీరము హత్తుకుంటుంది. అదేవిధముగా దేవుని మందిరానికి వెళ్ళి యేసు ప్రభువు వారిని నువ్వు నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభువు వారిని నువ్వు ఆరాధించినప్పుడు, యేసు ప్రభువు వారు నువ్వు ఒక్కటైనప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ రక్తంలో యేసు ప్రభువు వారు ఉంటున్నారు, ఆ ప్రాణంలో యేసు ప్రభువు వారు ఉంటున్నారు, ఆ యొక్క శరీరంలో యేసు ప్రభువు వారు ఉంటున్నారు. అందు నిమిత్తము నీవు గొప్ప మార్పు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో గొప్ప కార్యములు నువ్వు చేయగలుగుతావు, నీకు దేవుడు చేస్తాడు. డిసెంబర్ 25న దేవుని యొక్క మందిరములో దేవుని ఆరాధించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా, ఈ మందిరం బాగుందా, ఆ మందిరం బాగాలేదు, ఈ మనిషి బాగాలేదు, ఈ మనిషి కూడా వెళ్దాము, ఆ మనిషి కూడా వెళ్దామని కాదు. మీరు కుటుంబం సమేతంగా మీరు దేవుని మందిరానికి మీకు అవకాశం ఉంటుంది. క్రైస్తవులకే కాదు, హిందువులకి కూడా అవకాశం ఉంటుంది, ముస్లిమ్స్కి కూడా అవకాశం ఉంటుంది. మరి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడము కాదు, కానీ యాత్రలు అవి వెళ్ళడం వల్ల మీకు సరైనటువంటి దేవుని ఆరాధించలేరు. దేవుని ఆరాధించాలంటే దేవుని మందిరాలను మాత్రమే ఆ యొక్క దేవుని కలుసుకుంటాం అనేది చాలా చాలా దానికి మించినటువంటి గిఫ్ట్ కానీ, దానికి మించినటువంటి సంతోషము కానీ, దానికి మించినటువంటి మరి దానితో ఏది కూడా పోల్చవలసిన అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకుంటాడు. నేను ప్రార్థన చేస్తాను. ఈ డిసెంబర్ 25న మీరు ఎవరినైనా తోడిని తీసుకుని వెళ్ళండి. మీరు వెళ్ళలేకపోతే మీకు కాళ్ళు చేతులు మీకు అవయములన్నీ బాగున్నవారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరాల్లో కనిపించాలి. దేవుడు చూస్తున్నాడు. ఉదయమే మీకు చక్కటి అవకాశం అనేది, నైటు అనేది అంత రాకపోకలు మంచిగా ఉండదు కాబట్టి పగలే డిసెంబర్ 25న వెళ్ళి మీరు కొవ్వొత్తు వెలిగించాలంటే వెలిగించుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు.
మీ ప్రాణముతో నిజముగా మొరపెట్టే వారికి యేసు సమీపంగా ఉన్నానన్నాడు. కాబట్టి మీ ప్రాణముతో మీరు దేవుణ్ణి మతిమాలుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు, కలుసుకుంటాడు అని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.